వైఎస్ షర్మిలారెడ్డిపై సంతనూతలపాడు శాసనసభ్యులు టీజే సుధాకర్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడాన్ని తప్పుపట్టారు. వైఎస్ షర్మిల శాస్త్రికి 2 పెళ్లిళ్లు, బ్రదర్ అనిల్ కు 2 పెళ్లిళ్లు అంటూ ఘాటైన విమర్శలు చేశారు. మీ భార్య భర్తలిద్దరూ ఎవరినెవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. చీమగుర్తి గ్రానైట్ యజమానుల వద్ద తాను కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని సవాల్ విసిరారు. బైబిల్ మీద ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరారు. ప్రమాణం చేయడానికి మీరు సిద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలని చౌకబారు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కోల్పోయిందన్నారు. షర్మిలా శాస్త్రి గారి యొక్క మానసిక దౌర్బల్యమే ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటల యొక్క పరంపర. వారు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అన్నారు. ప్రశ్న జవాబు, ఫ్యాక్ట్ చెక్ చేద్దాం, నిజ నిర్ధారణ చేద్దాం. అమ్మా షర్మిలా శాస్త్రి గారు, నేను టీజీఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నీకు నేను పత్రికాముఖంగా రాజకీయపరమైన ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు. సమాధానాలు చెప్పకుండా నువ్వు ప్రకాశం జిల్లా దాటిపోతే నీ ప్రసంగాలన్నీ చెత్తబొట్టులో ప్రజలు వేస్తారని మనవి చేస్తున్నా. అమ్మా, మేము సచివాలయ ఉద్యోగాలు 1,25,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో 12 నుంచి 15 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామమ్మా. అది నీకు కళ్ళకు కనపడలేదా? చెవులకు వినపడలేదా? లేదా తెలుగుదేశం పార్టీ పచ్చగుంపు నీకు స్క్రిప్ట్ సరిగా రాసి ఇవ్వట్లేదా? ఆ స్క్రిప్ట్ని చదవబోయే ముందు నువ్వు కొంత తర్ఫీదు పొందమని నేను చెప్తున్నా పత్రికాముఖంగా. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, గొళ్ళకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు. దానికి ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగానికి ప్రజల తీర్పుకి పెద్ద దూరమేం లేదమ్మా. సరిగ్గా 20 రోజుల సమయమే ఉంది. ఆ 20 రోజులలో నువ్వు ఒక విఫల రాజకీయ నాయకురాలివి అని నిరూపించబడుతుంది. నీకు 1% ఓట్ షేర్ కూడా రాదమ్మా. నీ ప్రసంగాలకు ముందు 1% పైన ఉందట కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేరు. నీ ప్రసంగాల పరంపర ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా పైచాచికంగా వికృతంగా రాష్ట్రం అంతా తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నావో, నీ మాటల పరంపరలతో, నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో, నీ వ్యక్తిగత దిగజారుడుతనంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ 1% కూడా రాదట. అన్ని సర్వేలో చెబుతున్నాయి. నువ్వు ఇలాగే మాట్లాడమ్మా, ఆ 1% కూడా రాదు. అలాగనే నన్ను వ్యక్తిగతంగా దూషించావు. నేను కమిషన్లు తీసుకుంటున్నానని, గ్రానైట్ ఇండస్ట్రీల్లో యజమానులను బెదిరించానని, నువ్వు వైఎస్ షర్మిలా శాస్త్రి వైఫ్ ఆఫ్ అనిల్, నువ్వు క్రైస్తవురాలివి అని నువ్వు చెప్పుకుంటున్నావు, సంతోషం. మీ ఆయన క్రైస్తవ ప్రబోధకుడు, ఆయన చెప్పుకుంటున్నాడు, సంతోషం. ఆయనకు 2 పెళ్ళిళ్ళు అయినాయి, నీకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. మీ ఇద్దరిని నేను అడుగుతున్నా, తోటి క్రైస్తవుడిగా అడుగుతున్నా, మీరిద్దరు బైబిల్ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు? తీసుకున్న అప్పులు చెల్లించారా లేదా? చెల్లిస్తే వాటి వివరాలు చెప్పండి. బ్రదర్ అనిల్ అనే ఆయనకి మీరు ఎన్నో భార్య, ఆయనకి మీరు ఎన్నో భార్య, మీకు ఆయన ఎన్నో భర్త? మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చెబుతున్నానమ్మా. మీ నాన్నగారు అంటే నా గురువు గారు, నాకు దైవ సమానులు, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడిగా. అమ్మా, నువ్వు అన్న మాట వినని దొంగ చెల్లివి. నేను సుధా టికెట్ విషయంలో కొంచెం ఇబ్బంది, సుధా నాకు నువ్వు సహాయం చేయాలి, నువ్వు ఆగాలి అని అంటే, నేను అన్న మాట విన్న తమ్ముడినమ్మా. నేను అసలు శిశులు జగన్మోహన్ రెడ్డి గారికి వేర విధేయ తమ్ముడినమ్మా, నమ్మకస్తున్నమ్మా. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదమ్మా. ఆ రోజున నేను వైఎస్ఆర్ గారి శిష్యుడిగా రాష్ట్రం అంతా పాదయాత్రలు చేసి కష్టం చేస్తే 2009లో నీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదమ్మా. ఏమ్మా, దళితులకు టికెట్లు ఇవ్వదా నీ పార్టీ? ఆ విషయం తర్వాత మాట్లాడతాను. ఏమన్నావమ్మా?
గ్రానైట్ యజమానుల దగ్గర నేను కమిషన్ తీసుకున్నట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి, నేను బైబిల్ మీద ప్రమాణం చేసి ఏ ఒక్క యజమాని అయినా సుధాకర్ బాబు నన్ను బెదిరించాడని కానీ, సుధాకర్ బాబుకి నేను కమిషన్లు ఇచ్చానని కానీ నువ్వు కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానమ్మా. షర్మిలా శాస్త్రి, షర్మిలా శర్మ శాస్త్రం నాకు తెలియదు, షర్మిలా శాస్త్రి అంటున్నానమ్మా. నువ్వు నిజాయితీగా బైబిల్ మీద ప్రమాణం చేసి రామ్మా, అదే చేమకుర్తి నడిబొట్టులో నిలబడి ప్రమాణం చేద్దాం. అలాగనే కమిషన్లు తీసుకున్నానమ్మా, వివరాలు ఇవ్వమ్మా. ఏ వ్యక్తి దగ్గర, ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు ఎలా తీసుకున్నానో వివరాలు ఇస్తే మళ్ళీ బైబిల్ మీద నువ్వు నేను ప్రమాణం చేద్దాం. ఈరోజు వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాదమ్మా, భవిష్యత్తులో కూడా కారు. నేను ఒక ఎమ్మెల్యేగా నా కష్టంతో, నా శ్రమతో, ఏ నేపథ్యం లేకుండా, ఏ కుటుంబ నేపథ్యం లేకుండా కేవలం ఒక లాయలిస్టుగా, నమ్మకస్తుడిగా చెమటోడ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానమ్మా. నేను ఒక ఎమ్మెల్యేగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా షర్మిలా శాస్త్రి, నువ్వు రా, బైబిల్ మీద ప్రమాణం చేయి. నా మీద చేసిన వ్యక్తిగత విమర్శలను నువ్వు నిరూపించాలమ్మా. నిరూపించకపోతే బైబిల్లో ఉన్న పాపాలన్నీ నీ తగులుతాయి. ఇప్పటికే తగిలినాయమ్మా. ఇప్పటికే సొంత అన్నయ్యని వైఎస్ఆర్ గారిని కేసుల్లో పెట్టి, ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీ పంచన నువ్వు ఏ రోజు చేరేవో అప్పుడే నువ్వు చచ్చిపోయావు. నువ్వు కేవలం మనిషి మాత్రమే తిరుగుతున్నావు. నువ్వు ఒక విఫల వ్యక్తివమ్మా. ఎలా విఫలమయ్యావు చెప్పమంటావమ్మా? నువ్వు ఎలాగ విఫలమయ్యావంటే నువ్వు ఓ భార్యగా విఫలం అయిపోయావు. ఎందుకంటే మొదటి పెళ్లి వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నావు. అమ్మ, ఒక కూతురుగా విఫలం అయిపోయావమ్మా నువ్వు. ఎందుకంటే విజయమ్మ, ఈ ఘోరం, నువ్వు తిరిగే తిరుగుడు, నువ్వు మాట్లాడే మాటలు అమ్మగారు వినలేక అమెరికా వెళ్ళిపోయిందమ్మా. నీ మీద నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక వెళ్ళిపోయిందమ్మా. సుఖంగా బతకని అమ్మా అని. అమ్మా, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అమ్మా, ప్రజలు చేనుకోబడిన ముఖ్యమంత్రి అమ్మా, పాదయాత్రలు చేసి ప్రజల యొక్క గుండె చప్పుడుగా మన జగన్మోహన్ రెడ్డి అమ్మా. నీ పార్టీ చే కేసులు పెట్టించుకొని 16 నెలలు అన్యాయంగా జైల్లో ఉన్న మహానుభావుడమ్మా. ఈ రోజున పేదవాళ్ళకి, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యక్ష దైవమ్మ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే ప్రతి మాట, బైబిల్లో ఉన్న ప్రతి శాపం నీకు తగిలిద్దమ్మా. అది తెలిసే విజయం అమెరికా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఒక అమ్మగా విఫలం అయిపోయావమ్మా. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని ఎక్కడ ఎందుకు చూసుకోవట్లేదమ్మా నువ్వు? ఒక క్రైస్తవురాలిగా అబద్ధాలు చెబుతూ, ఒక క్రైస్తవ ప్రబోధకుడని చెప్పుకున్న అనిల్కి రెండో భార్యగా నువ్వు మాట్లాడే మాటలు క్రైస్తవ సమాజానికి విరుద్ధమమ్మా. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలమ్మా. కానీ నువ్వేం చేస్తున్నావమ్మా? నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, అపహారాలను చేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంటుందమ్మా ఆకాశంలో. వైఎస్ఆర్ గారు 2009 సెప్టెంబర్లో కాదమ్మా చచ్చిపోయింది. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిని ప్రతి క్షణం, ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు. దమ్ముగా, ధైర్యంగా ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు, 25 మంది ఎంపీలు గెలిపించుకున్నాడు. ఈ దేశంలో అత్యధికంగా 33 ఎంపీలు కలిగిన మహానాయకుడమ్మా. వైఎస్ఆర్ గారికి అసలు సిసలు వారసుడు 100 సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారమ్మా. నువ్వు కాదు, నువ్వు షర్మిలా శాస్త్రివి, వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్. బ్రదర్ అనిల్కి రెండో వైఫ్ నువ్వు. ఓ రాజకీయ నాయకురాలుగా విఫలం. పార్టీ పెట్టావు, పాదయాత్ర చేసావు, ఒక్కటన్నా చెల్లుబాటు అయిందమ్మా? నిన్ను ఒప్పుకున్నారమ్మా? నేను ఇక్కడ పెట్టను కాదు, అక్కడ పెట్టినన్నావు. నెట్టినింటిపోయానన్నావు. పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ని మెట్టినింటికి వచ్చి కోడలయ్యాను, ఇక్కడే ఉంటాను, ఏడే తెస్తాను, ఏడే పోతాను, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చావు. ఎందుకంటే పచ్చగుంపిచ్చిన 100 కోట్లు తీసుకున్నావు. ఏమా, నువ్వు ప్రమాణం చేయి, బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమ్మా షర్మిలా శాస్త్రి. అందరికీ నమస్కారాలు. నేను మీ దామచల జనార్దన్ మాట్లాడుతున్నా. మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు 24వ తారీఖు నామినేషన్లు వేయబోతున్నా. 9 గంటల నుంచి మినీ స్టేడియం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయబోతున్నాం. అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ఒంగోలు ప్రజలందరూ కూడా నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మీ దామచల జనార్దన్.